విహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనం చూసుకున్నట్లయితే నిత్యం మన జీవితంలో నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది. మరి నరదృష్టి అనేది నిజంగా ఉంటుందా? ఇలాంటి మరిన్ని విషయాలను మనం కోయిదర పి బ్రహ్మంరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. బాగున్నారా? బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నా. మనం చూసుకున్నట్లయితే ధన వశీకరణ అనేది ఎక్కువగా ఈ మధ్య కాలంలో వింటున్నాం. నిజంగా మనం ధనాన్ని వశీకరణ చేయొచ్చా? అంటే కొన్ని పద్ధతులు పాటించి ధనం మన దగ్గరికి చేరుకునేలా చేయొచ్చా? అయితే యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ధన వశీకరణ అనేది చాలా మూల్యమైనది. అంటే చాలామందికి ముఖ్యంగా ఇప్పుడున్న సందర్భాల్లో ధన వశీకరణం అనేది చాలా అవసరం. ఈ ధన వశీకరణం అనేది ఎలా ఉంటుందిరా అంటే, మన కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యల వల్ల చాలామంది ధనానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ధనం లేకపోతే ఏ కార్యాన్ని మనం చేయలేము. ప్రతి ఒక్కటి భూమండలంలో ధనంతోనే అవసరం. ఏ వస్తువు కొనాలన్నా, లేదా ఇంట్లో ఒక మ్యారేజ్ చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా ప్రతి దానికి ధనం అవసరం. ఈ ధనము లేక కొంతమందికి కొన్ని పనులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ధన వశీకరణం అనేది ఎలాగ మనకి వర్తిస్తుంది అంటే, ఇంట్లో ధనలక్ష్మి వర్తించాలంటే ముఖ్యంగా మన ఇంట్లో ఇల్లును శుభ్రం పెట్టుకోవాలి. ఏకాగ్రతతో అంటే ధన వశీకరణ చేసుకోవాలంటే ముఖ్యంగా ఏకాగ్రత అవసరం. ఈ ఏకాగ్రతతో మన ఇంట్లో దేవుడు పూజా మందిరంలో మన దగ్గర ఉన్న కలశం అంటారు కదా, ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ కలశం ఉంటుంది. ఆ కలశాన్ని ముందు ధరించాలి. ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఆ కలశం పెట్టేసి అక్కడ నవధాన్యం, ఈ నవధాన్యంలో పచ్చ కర్పూరం అంటారు కదా, ఈ పచ్చ కర్పూరము ప్లస్ ఇంకోటి ఏంటంటే మిరియాలు, నల్ల మిరియాలు, వీటిని ఆ ఒక్క నవధాన్యంలో పెట్టి వాళ్ళు పెద్దల్ని ముందు ముఖ్యంగా మొక్కుకోవాలి. వాళ్ళ ఇంటి పెద్దలు ఉంటారు కదా, తాతలు ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళ నుంచే ఈ పరంపర అంతా వస్తుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఆ తాత ముత్తాతల్ని వాళ్ళని నమస్కరించుకొని ఆ ఒక్క ధనలక్ష్మికి ఆ ఫోటో దగ్గర 5 రకాల దీపం పెట్టాలి, 5 రకాల నూనెతో. ఈ 5 రకాల నూనెతో జ్యోతి వెలిగించేసి ఆ అమ్మవారికి ప్రత్యేకంగా శ్లోకం చదవాలి. ధన వశీకరణ శ్లోకం. ఏంటి గురువుగారు అది? ఆ ధన వశీకరణ శ్లోకం ఎలా ఉంటుంది అంటే, ధన సంకల్ప ప్రభోచ్ఛాయ అంటారు. ధన సంకల్ప ప్రభోచ్ఛాయ అనేది మన ఇంట్లో ధనానికి మూలనం. అది ఆ ధనాన్ని కొలుసుకునేటప్పుడు మనకి ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమిట్రా అంటే, కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి కోసం, మనం ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం మనకి జయమవడం కోసం ఆ ధన వశీకరణాన్ని మనం ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఆ పూజా సంకల్పంలో మనం ఏం చేయాలి అంటే, ఉపవాసం ఉండాలి ఆ రోజు. అది శుక్రవారం రోజు చేయాలి ధన వశీకరణాన్ని. లక్ష్మీ రోజు కాబట్టి శుక్రవారం రోజు ఆ రోజు కూర్చొని ఉపవాసంతో ఏకాగ్రతతో ఆ దేవుణ్ణి, ఆ అమ్మవారిని నమస్కరించుకొని ఆవిడ పేరు చెప్పుకొని ఆ నవధాన్యంలో ఉన్న పచ్చకర్పూరాన్ని, ఆ 5 మిరియాలని వాటిని తీసి ఒక నల్ల గుడ్డలో కట్టాలి. ఒక నల్ల గుడ్డలో కట్టి దాని మూట కట్టి మన బీరువాలో కానీ లక్ష్మీ పెట్టుకునే డ్రాలో కానీ పెట్టాలి. అలా పెట్టుకుంటే మనకి అష్టైశ్వర్యాలు, సిరి సంపద, ధన వశీకరణ, లక్ష్మీ వశీకరణ ఏర్పడుతుంది. దానికి ఆ రోజు జరిగిన తర్వాత మరుసటి రోజు అంటే శనివారం రోజు గుడికి వెళ్ళాలి. అమ్మవారి గుడి, ఏ గుడి అయినా సరే ఆ అమ్మవారి గుడికి వెళ్ళేసి అక్కడ వాళ్ళ పేర్లు అర్చన చేయించేసి నమస్కరించుకొని తిరిగి ఇంటికి రావాలి. ఆ విధంగా చేసేట్టుకైతే ఆ ధన వశీకరణం ఖచ్చితంగా మన ఎమ్మటి నిలబడి మన స్థానంలో కూర్చొని ఆ ధనలక్ష్మి మనకి అన్ని కష్టాలను తీర్చి మనకి ముందుగా నడిపించే సంకల్ప బలం ఉందని ఆ అమ్మవారిని నేను వేడుకుంటాను. అదేవిధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ధనం మీకు లభిస్తుంది. ఆ ధన వశీకరణ మీ కుటుంబంలో వర్తిస్తుంది. మీ కుటుంబంలో అన్ని సమస్యలకి పరిష్కారం అనేది ఆ ధన వశీకరణ వల్ల మీ కుటుంబం శుభంగా లాభంగా ఉంటుంది. అష్టైశ్వర్యాలు కూడుకొని సుఖ సంతోషాలతో
కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు అందరూ సంతోషంగా జీవించగలుగుతారు. ఈ విధంగా ఒకసారి చేస్తే సరిపోతుందా? మళ్ళీ అట్లా 5 వారాలు చేయాలి. 5 వారాల పాటు 5 ఫ్రైడేలు అంటే 5 శుక్రవారాలు చేయాలి. ఈ 5 వారాలు కరెక్ట్గా ఉపవాసం ఉండాలి. ఆ వారం రోజు నీసు పదార్థం అనేది ముట్టకూడదు. నీసు పదార్థం ఏ ఐటము ముట్టకూడదు. ఇంట్లో వాళ్ళు అందరూ, ఒకరే కాదు అందరూ ఓకే ఆ విధంగా ఉంటే ఆ ధనలక్ష్మిని మనం వశపరచుకోవచ్చు. ఖచ్చితంగా మనం వశం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మరి ఇంకొక డౌట్ ఉంది. అదేంటి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం నరదిష్టి అనేది. అంటే వేరే వాళ్ళ చూపు మన మీద పడితే మన జీవితాలు పాడైపోతాయి, వాళ్ళ దిష్టి మంచిది కాదు అని అంటుంటారు. అది నిజంగా ఉంటుందా? నరదిష్టి అనేది తగులుతుందా? వాస్తవానికి నరదిష్టి అనేది ఉంది. జనాలకు పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకోరు. నరదిష్టి అనేది 3 రకాలు ఉంటుంది. అది కొంతమందికి తెలియదు. మనం ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో నరదిష్టి కోసం ఇంటికి గుమ్మడికాయలు కట్టుకుంటాం, అవును, నిమ్మకాయలు కట్టుకుంటాం, పటిక స్ఫటిక అంటారు కదా. స్ఫటికలో 2 రకాలు ఉంటాయి. పచ్చ పటిక ఉంటుంది, తర్వాత వైట్ పటిక ఉంటుంది. ఎక్కువగా వైట్ పటికనే కడతా ఉంటారు, అది దృష్టికి. అదేవిధంగా దృష్టి అనేది ఒక నూతన వధువరువులకి కళ్యాణం చేసేటప్పుడు బొగ్గను సుక్క పెడతారు, నల్ల సుక్క, అది దృష్టికి. అదేవిధంగా పసిపిల్లలకి చిన్నపిల్లలకి స్నానం చేయించినాక బొగ్గను సుక్క పెడతారు దృష్టికి. జనరల్గా అందరూ దృష్టికి అలాగనే అనుకుంటారు, కానీ నరదృష్టిలో 3 రకాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఎక్కువగా ఎదుగుతున్న వాళ్ళని చూసి ఈర్ష్య పడడం, అసూయ పడటం. ఈ అసూయ పడిన దానివల్ల ఆ నరదృష్టి వల్ల ఎదిగిన వాళ్ళకి కంపల్సరీగా ఆటంకాలు జరుగుతాయి. ఆ నరదృష్టి వల్ల ధనం అనేది నిలకడగా రాకుండా పోవడము, అప్పుడప్పుడు అక్కడక్కడ ఆగిపోవడము ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంటుంది కుటుంబ సమస్యల వల్ల. అదేవిధంగా ఆ నరదృష్టిలో 2వ రకం అంటే ఇస్పనేత్రం అంటారు. అంటే ఇస్పకన్ను అంటే చెడు కన్నులాగా. ఒక మనిషిని చూసినా, లేదు ఒక స్థానాన్ని చూసినా, ఒక వస్తువును చూసినా వాళ్ళ కళ్ళు అనేది వారవదు. ఎటుకూడి వీడు చెడిపోవాలి, వీడు ఎదగకూడదు, బాగుపడకూడదు, నష్టం జరగాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందులో బంధువుల్లో ఎక్కువగా ఉంటారు, బయట వాళ్ళు రారు. ఎక్కువగా బంధువులు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు మన సొంతవాడు ఎదుగుతుంటే వాళ్ళు చూసి వారవలేక ఆ ఎదుగుదలని ముందుకు రాకోకుండా చేస్తుంటారు. అది ఇస్పనేత్రం. అదేవిధంగా చెడు ప్రయోగ దృష్టి, 3 చెప్పాను కదా. చెడు ప్రయోగ దృష్టి. ఈ చెడు ప్రయోగ దృష్టి వల్ల ఏమవుతుందా అంటే ఆరోగ్య నష్టం, 2వది ధన నష్టం, 3వది వృత్తి ధర్మంగా. అంటే ఏ వృత్తి చేస్తుంటారో ఆ వృత్తి ధర్మంగా కూడా వాళ్ళకి ఆ నరప్రయోగ సంకల్పాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ నరప్రయోగ దృష్టి ఈ విధంగా కొంతమందికి తగులుతూ ఉంటాయి. అవి తెలియక కొంతమంది అనుకుంటుంటారు. అయితే ఈ నరదృష్టి ప్రయోగం వల్ల చాలామంది కుటుంబంలో మానసికంగా నలిగిపోతుంటారు. ఎందుకంటే కొన్ని అవసరాలకి డబ్బు నిలబడదు, ధనం కావాలి. అప్పుడు ఈ ప్రభావం ఏమో చేస్తుందంటే ఆ మనిషిని ముందుకు పోనీకుండా చేస్తుంది. ఎవరి చోటనపై 10 రూపాయలు అప్పు అడిగినా కూడా ఇచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఆ కుటుంబం అంతా సఫర్ అయిపోయి చాలా వరకు ఇబ్బందుల్లో పడిపోతుంటారు. దానివల్ల ఆ నరదృష్టి వల్ల కుటుంబంతో పాటు వాళ్ళు పర్సనల్ విషయాలు కూడా కుటుంబంలో ఏ పని మనస్ఫూర్తిగా చేయలేరు. ఎదుటి వాళ్ళకి చెప్పుకోగలుగుతారే తప్ప దాన్ని సంపూర్ణంగా చేసుకోలేరు. దానివల్ల ఏమవుతుందంటే కంపల్సరిగా వాళ్ళకి ఆ నరప్రయోగం తగిలినప్పుడు చాలా వరకు డబ్బు నష్టము, కుటుంబ నష్టము, మనశ్శాంతి, ఆరోగ్య బలము, బంధువుల దగ్గర అయిన వాళ్ళ దగ్గర దూరం అనేది అవుతూ ఉంటారు. ఎక్కువగా దూరం అనేది బంధువుల ద్వారాగా జరుగుతుంటుంది. అవును. మరి నరదృష్టి తగిలింది అని గుర్తించడం ఎలా? అది నరదృష్టి తగిలింది గుర్తించడం ఎలా అంటే ముఖ్యంగా మన కుటుంబంలో మన జరుగుబాటు అంటే మన వృత్తి ధర్మంగా మనం 10 రూపాయలు సంపాదించుకునేటప్పుడే మనకి అన్ని విషయాల్ని అన్ని అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ దృష్టి ప్రభావం తగిలిందంటానికి మనకి 1 నెల 2 నెలలు 3 నెలలు మనకి వృత్తి ధర్మంగా కాకుండా జరగకుండా ఉందనుకోండి, కంపల్సరిగా మనకి ఏదో ఒక
జనప్రయోగమైన దిష్టి తగిలే ఉంటుంది. దానివల్ల ఏమనుకుంటాము, మనకి దిష్టి తగిలిందో లేకుంటే మనం చేసే వృత్తి బలానికి ఏమన్నా చెడు ప్రభావం జరిగిందో అని అనుకొని మనం దానికి గుమ్మడికాయ దిగడం కానీ లేకుంటే పూజలు చేయడం కానీ జరుగుతుంటాయి. అదేవిధంగా 10 రూపాయలు సంపాదించి మనం 10 రూపాయలు మిగిలి పెట్టుకున్నప్పుడు ఆ ధనం మన దగ్గర నిలకోకుండా కుటుంబంలో కొన్ని లేనిపోయిన కష్టాలు వచ్చి పడుతుంటాయి. ఈ కష్టాలు మనకి చెప్పిరావు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, లేకుంటే కుటుంబంలో ఏదో ఒక నష్టపరిహారం కావచ్చు. మనం ఒక పనికన్నీ ఎత్తి పెట్టుకున్న రూపాయి కూడా ఇంకో దాని అవసరానికి కట్టాల్సి వస్తుంది. అప్పుడు మనకి డబ్బు పరంగా మనకు నష్టం అనేది జరుగుతుంది. జరిగిందని అంటే ఈ నరదిష్టి ప్రభావం ఖచ్చితంగా తగిలిందని మనం గుర్తించాలి. అది చాలామంది గుర్తించగా ఇది టైం అనేది తెలియక ఇది ఇలాగనే ఉంటుందిలే కదా అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా నరదిష్టి తగిలిందనడానికి సూచనలు ఇవే ముఖ్యంగా. మరి ఆ నరదిష్టి పోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? ఆ నరదిష్టి పోవాలి అంటే ముఖ్యంగా మన కుటుంబంలో మనము దిష్టి యంత్రాన్ని పెట్టుకోవాలి. మెయిన్గా నరఘోష యంత్రం అంటారు. అది పంచలోకాల్లో చేసేది పెట్టుకోవాలి. మామూలుగా మనకి నరదృష్టం అంటే యంత్రాలు బయట అమ్ముతూ ఉంటారు. అవి కాదు, పంచలోకంలో తయారు చేసి దివ్య దృష్టితో కూర్చొని దాన్ని ఆయుష్ పోయాలి. ఆ నరదిష్టికి ఆయుష్ పోస్తేనే ఇన్ని సంవత్సరాల వరకు ఆ వృత్తి ధర్మంలో మనకి ఎటువంటి నష్టపరిహారం జరగకోకుండా, ఎటువంటి చికాకులు రాకోకుండా ఆ దృష్టి బలానికి నా ఒక నరఘోష యంత్రం అనేది ఆ కుటుంబానికి ఎంతో వర్తిస్తుంది. అది ఇంట్లో పెట్టుకోవచ్చు, మన వృత్తిపరంగా ఆఫీసులో కానీ వ్యాపారం ఎందుకు కానీ పెట్టుకోవచ్చు కంపల్సరీగా. ఆయుష్ పోయాలి అంటే ఇప్పుడు మనం బయట బజార్లోనో లేకపోతే మార్కెట్లోనో దొరికే దిష్టి యంత్రాలు అలా కాదు బయట దొరికేది కాదు. బయట అమ్ముతూ ఉంటారు, అవి కాదు. బయట మామూలుగా కాపర్తో అమ్ముతూ ఉంటారు అవును చాలామంది. అది కాదు, దీనికి పంచలోకాలతో వాటిని తీసుకొచ్చి ఆ పంచలోకాలని మనం అష్టదిబంధన సంకల్పమైన చక్రాన్ని వేసి అందులో దాన్ని నిలబెట్టి నవధాన్యాన్ని పోసి అప్పుడు కొన్ని మంత్రాలు చదవాలి. దానికి నరఘోష వేద మంత్రం అంటారు దాన్ని. ఆ నరఘోష వేద మంత్రాన్ని చదివి దానికి ఆయుష్ పోసి ఆ యంత్రాన్ని మన స్థాన బలంలో పెట్టుకోవాలి. అదేవిధంగా కొంతమంది మనుషులకు కూడా నరదిష్టి మాదిరిగా తగులుతుంటుంది. ఆ నరదిష్టి తగిలిన వాళ్ళకి తాయత్తు, అది మనం కాపర్లో తయారు చేసిన తాయత్తులో 2 సంజీవులు పెట్టాలి. ఒకటి నరఘోష సంజీవ, రెండవది వచ్చేసి ధనవశీకరణ సంజీవ. ఈ రెండింటిని ఆ తాయత్తులో అమర్చేసి దాన్ని సంపూర్ణమైన సంకల్పంతో పూజ చేసి దానికి 3 నిమ్మకాయలతో దిష్టి తీసి ఆ తాయత్తుని ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి కట్టుకున్న వెంటనే ఆ నరఘోషం అనేది అంతటితో తీరిపోతుంది. ధనవశీకరణ అని ఏర్పడతాడు. దాని తర్వాత మన వ్యాపారంలో కానీ మనం చేసే ఆఫీసులో కానీ మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళు 10 రూపాయలు మనకి దొరికే అవకాశాలు ఉంటాయి. మనం చేసే ఒక ప్రతి పనిలో ఆ నరఘోష అనేది లేకుండా ఉంటుంది. అప్పుడే ఆ కుటుంబానికి ఆ నరఘోషకి అన్ని విధాలుగా వర్తిస్తుంది. మరి మీరు చెప్పిన పరిహారాలన్నీ చేశారు. చేసిన తర్వాత మరి నరఘోష పోయింది అని ఏ విధంగా మనకు తెలుస్తుంది? అంటే సంకేతాలు ఏమైనా ఉంటాయా? నరఘోష పోయిందనే దానికి మనకు తెలిసే విధానం, నరఘోష తగిలిన దానికి విధానాన్ని చెప్పాను నేను. అవును, నరఘోష పోయింది, ఇవన్నీ పరిష్కారం అయిన తర్వాత నరఘోష పోయింది అని అనుకునేదానికి, ఈ నరఘోష పోయింది అనుకునే సమస్యకి ఎలా ఉంటుందిరా అంటే మనం ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకున్న తర్వాత, ఈ పరిష్కారం చేసిన తర్వాత అప్పుడు మనకి ధనవశీకరణం మనకి ఖచ్చితంగా మన ఇంటికి లభిస్తుంది. మనం ఎన్ని రోజులు గతంలో ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని బాధలు పడ్డాము అన్నది మన అంతరాత్మకి మన మనస్సాక్షికి తెలుస్తుంది. తర్వాత మనం చేసే వ్యాపార అభివృద్ధి, ఆ అభివృద్ధిలో మనకి 10 రూపాయలు మనకి ఎలా ఉంది, వ్యాపారం అభివృద్ధిలో ఉందా, సిద్ధి అవుతుందా లేదా అనేది మనకు కంపల్సరీగా అప్పుడే మనకి ఆ రెమెడీ ద్వారా చూపించేస్తుంది. అవును, ఆ ఎఫెక్ట్, ఆ పవర్. అప్పుడు మనకి ఖచ్చితంగా మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. ఓకే, అంటే మనకి మనశ్శాంతి కలగడం, మన ఇంటికి ధనం రావడం, మనశ్శాంతి, ఆరోగ్య సమస్యలు, ధన కష్టం అనేది లేకోకుండా మన అవసరాలకి ప్రతి ఒక్కటి మూలం అనేది ధనం. అది మన ఆ చేతికి వచ్చినప్పుడే మన కష్టాల మొత్తం పటాపంచలవుతాయి. ధనము లేని దానివల్ల మనకి అన్ని దగ్గర ఉండేటి అన్నీ దూరంగా కనబడతాయి. అవునవును, అంటే ఇప్పుడు కొందరికి ధనం ఉన్నా సరే మనశ్శాంతి, ఆరోగ్యం అనేవి ఉండదు. అంటే నీకు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే వాటిని కొనుక్కోవడం చాలా కష్టం. కష్టం. మరి అలాంటప్పుడు వాటిని ఎలా
క్లియర్ చేసుకోవాలి? అయితే ఇప్పుడు ధనం ఉన్నవాడికి ధనం లేనివాడికి ఇద్దరికి ఉండేది ఒకటే మనసు, ఒకటే ఆరోగ్యం, ఒకటే మనసు. అవును. అయితే ధనమును ఉన్నవాడు ఈ పదార్థాన్ని తినాలని కోరికతో కలుగుతుంది. ధనం లేనివాడికి ఇదే పదార్థం తినాలని అతనికి కలుగుతుంది. కానీ ధనం లేనివాడు గంజి తాగితే అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతాడు. అవును. ధనం ఉన్నవాడు ఖచ్చితంగా దాన్ని తినే తీరాలి అని పట్టుదలతో కూర్చుంటాడు. అలాగే కొంతమంది ధనంతో ఆలోచించే వాళ్ళు కొంతమంది అట్లా ఆలోచిస్తారు. అయితే వీళ్ళకి ఏంద్రా అంటే ధనం ఉన్న వాళ్ళకి మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. అవును, అదే చూస్తూ ఉంటాం. ఆ మనశ్శాంతి ఎందువల్ల తక్కువ ఉంటుందిరా అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటున్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ కొనుక్కుంటానికి వాళ్ళ చేతిలో 10 రూపాయలు ఉంటున్నాయి. అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యం ఉంది. కానీ అన్నీ ఉండి కూడా ఒకదాన్ని మిస్ అవుతున్నారు, మనశ్శాంతిని, ఆరోగ్య బలాన్ని కోల్పోతున్నారు. అంటే సమస్య అనేది వాళ్ళకి అనుకోకుండా తెచ్చుకునే కొన్ని సమస్యలు ఉంటాయి. మనిషికి ఆశ ఉండొచ్చు, అతి ఆశ ఉండకూడదు. ధనం ఎంతవరకే మనం అంతవరకే వస్తుంది. మన విధిరాతలో తక్కువ రాసుకొని ఎక్కువ రమ్మంటే రాదు. మనకు వచ్చిన ధనంతో అడ్జస్ట్మెంటే, దాంతోనే మనం నడిపించుకుంటూ పోతే ధనం మన వెనకాల మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది. అప్పుడు మనకి మనశ్శాంతి, ఆరోగ్య బలము, కుటుంబ బలము అన్నీ దొరుకుతాయి. ఈ అత్యాశ వల్ల ఏమవుతుందంటే మనిషికి సంపాదిస్తూనే ఉంటాడు, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతుంటాడు. ఏదో ఒక చోట చిన్న గిల్టీ ఫీలింగ్ అవుతుంటుంది. దానివల్ల మనశ్శాంతిని కోల్పోతాడు. ప్రశాంతత ఉండదు, కంటికి కునుకు ఉండదు, ఆరోగ్యంలో స్ట్రెంత్ ఉండదు, మనసుకు నిలకట ఉండదు. ఏ పని చేయాలన్నా కూడా మనసు పూర్తిగా లేనివాడు చేసినట్టుగా ఉన్నవాడు చేయలేడు. వాడు డబ్బు పెట్టి అలంకారం చేయగలుగుతాడే కానీ మనసుని తృప్తిగా ఏది చేయలేవాడు. దేవుడి దగ్గరికి పోతాం, అందరం ఒకటే కోరుకుంటాం, ఉన్నవాడు లేనివాడు కూడా. కానీ ఉన్నవాడు వాడు ఇంకా ఎదగాలని కోరుకుంటాడు, లేనివాడు ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ దేవుడు ఇచ్చే సహకారంతో మనకు చూపించాలని కోరుకుంటాడు. దానివల్ల అతని ఆరోగ్యానికి, అతని మనశ్శాంతికి భగవంతుడు ఎట్టి లోట్లు రానీడు. ఉన్నవాడికి ధనాన్ని చూపిస్తాడు కానీ మనశ్శాంతిని కొంచెం దూరం చేస్తాడు. అదేవిధంగా ధన విషయంలో మనకి ఈ విధంగా ఉండటానికి, ధనం ఉన్న వాళ్ళకి ఈ విధంగా జరగటానికి కారణాలు ఇవి. మరి మనం చూసుకున్నట్లయితే నరదృష్టి అనేది అందరికీ తగలదు. ఎక్కువగా చెప్తున్నది ఏంటి అంటే చిన్నపిల్లలకో, లేకపోతే ఆడవాళ్ళకో, లేకపోతే బలహీనంగా ఉండే వాళ్ళకే ఇది ఎక్కువగా తాకుతుంది అని అంటుంటారు. అసలు ఎలాంటి వాళ్ళకి నరదృష్టి అనేది ఎక్కువగా వస్తుంది మీ అభిప్రాయం ప్రకారం? ఈ నరదృష్టి అనేది జనాల్లో చిన్నలకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ తగులుతుంది. కానీ ఇందులో ఒక చిన్న ఇదమ్మా, డబ్బు ఉన్నవాడికి వాడు అలంకరించుకుంటాడు. ఎలా అలంకరించుకుంటాడంటే వస్త్రాలతో అలంకరించుకుంటాడు, నగలతో అలంకరించుకుంటాడు. అప్పుడు ప్రతి ఒక్కడి దృష్టి వాడి మీదకి వెళ్ళిపోతుంది. వాడు వేసుకున్న వస్త్రం ఎలాంటిది, వాడు వేసుకున్న నగలు ఎలాంటి, అబ్బా ఎంతో గొప్పగా ఉంది, చాలా అందంగా ఉంది అనే ఒక ఆలోచన అది స్త్రీలలోనూ పురుషుల్లోనూ ఉంటుంది కంపల్సరిగా. అదేవిధంగా ఈ నరదృష్టి ఈ రూపంలో కొంతమందికి తగులుతుంది. కొంతమందికి తిన్న ఆహారం జీర్ణం కాదు. అర్థమైందమ్మా? హోటల్కి పోయినామంటే 10 మంది కలిసి తింటూ ఉంటారు. తినేటప్పుడు 10 మంది తినే తిండిలో వీడి తినే తిండికి కొంతమంది సూప్ పెడతారు. అదే కన్ను దృష్టి అంటారు. అంటే నీకు దృష్టి తగిలిన దానివల్ల నీకు అరగలేదు తిన్న దాంట్లో అనుకుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలకి, పసిపిల్లలు వాళ్ళు పాలు తాగినాక అరక్కోకుండా పోవడం, తర్వాత పిల్లలు స్నానం చేసిన తర్వాత దిష్టి చుక్క పెట్టకుండా ఉండడము, రెండోది వాళ్ళకి వస్త్రము లేకోకుండా బయట అన్నం తినిపించడము, ఇలాంటి వాటి వల్ల బాలగ్రహ దోషాలు కూడా తగులుతాయి వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి దిష్టి ప్రభావాలు కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి వస్త్రాలు వేసినా కూడా చిన్నపిల్లలకి వాళ్ళు అలంకరంగా పొత్తడి బొమ్మగా ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి కూడా దిష్టి పడతారు కొంతమంది. పాప అందంగా ఉంది, బాబు అందంగా ఉన్నాడు, ఈ డ్రెస్ వల్ల బాబుకి అందం వచ్చింది, ఈ నగ వల్ల బాబుకి అందం వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ నరదృష్టి ప్రభావాలు ఇంకా ఈ విధంగా తగులుతూ ఉంటాయి మనుషులకి. అంటే ఏ వయసు వరకైనా తగిలే అవకాశం. చిన్న బిడ్డ కాడి నుంచి కనీసం 1 ఇయర్ కాడి నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ కాంచి మనకి పెద్దవాళ్ళ వరకు జరుగుతూనే ఉంటుంది ఆ విధంగా. మరి ఇలా తగలకుండా ఉండాలి దృష్టి, అసలు మన దరి చేరకూడదు అంటే
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఈ నరదృష్టి తగలకుండా ఉండటానికి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడానికి ముఖ్యంగా 3 ఉన్నాయి. మొదటిది వచ్చేసి చిన్నపిల్లలకి దృష్టి తగిలినప్పుడు వాళ్ళకి వేయాల్సింది ఏమిటి అంటే సంధి పూస అంటారు. సంధి పూస అది మెడలో వేస్తారు. అది చాలామందికి తెలీదు. మామూలుగా దిష్టి పూసలు వేస్తారు, నల్ల పూసలు పిల్లల కాళ్ళకి చేతులకని వేస్తూ ఉంటారు. అవి కాదు, సంధి పూస అనే ఉంటుంది. ఆ సంధి పూస కంపల్సరిగా ఆ పాప మెల్లో కానీ బాబు మెల్లో కానీ చిన్నపిల్లలకి వేస్తే ఆ దిష్టి ప్రభావం చాలా వరకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినే తిండి కానీ లేకుంటే వేసుకునే వస్త్రాదానం బట్టి లేకుంటే బాలగ్రహ దోషాలను బట్టి వాళ్ళకి దిష్టి ప్రభావాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది జరగకోకుండా ఉండటానికి ఈ సంధి పూస ధరిస్తారు. ఇకపోతే పెద్దలకైతే ఈ దిష్టి ప్రభావం పోవడానికి వాళ్ళు ఏమిటంటే ముఖ్యంగా దిష్టిది వాళ్ళకి కొంతమంది రుద్రాక్ష వేస్తారు, రుద్రాక్ష. కొంతమంది పూస కడతారు, నల్ల పూస. కొంతమంది నల్ల దారము కాలికి కడుతుంటారు. అవును, కాళ్ళకి దృష్టికి కంపల్సరీ కట్టుకోవాలి. జెంట్స్ అయితే రైట్ సైడ్ కట్టుకోవాలి, లేడీస్ అయితే లెఫ్ట్ సైడ్ కట్టుకోవాలి. లెగ్కి కాళ్ళకి, అది దృష్టికి. అదేవిధంగా ఈ దిష్టి పూస కూడా వాళ్ళకి అన్ని విధాలుగా వర్తిస్తుంది. ఈ నల్ల పూస రుద్రాక్ష కూడా చాలా మంచిది. కట్టుకుంటే నరదృష్టి ప్రభావం అనేది వాళ్ళకి తగలకుండా ఉంచే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటాయి. చాలా చక్కగా వివరించారు. నరదృష్టి ఎందుకు తగులుతుంది, దాని పరిహారాలు ఏంటి, ఇవన్నీ